హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే పండు 4 వ్యాన్ డ్రైవర్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం రొయ్యల చెరువు నుంచి జనరేటర్ లాక్కొత్తగా వెళ్తున్నాం, తీసుకొచ్చేసాం. అయితే జనరేటర్ గాలి బాగానే ఉంది, బయలుదేరాము. ఇది దగ్గర 2 నెలలు 3 నెలలు అవుతుంది పెట్టి రెంట్కి. అయితే టైర్లు బాగానే ఉన్నాయి కదా అని చెప్పి మనం జాగ్రత్తగా తగిలించుకుని వచ్చేస్తున్నాం. సగం దూరం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్యాచ్ పడింది. హలో బండి కొంచెం మెల్లగా ప్యాచ్ పడింది కదా అని చెప్పేసి మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు మళ్ళీ టైర్ కూడా తీసుకుని మళ్ళీ ప్యాచ్ చేయించుకుని బయలుదేరాం. తర్వాత మళ్ళీ కొద్దిగా ఒక 4 కిలోమీటర్ల మొత్తం టైరు ఇలా పగిలిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఎలాగొస్తుందో, డిస్క్ బయటికి పగిలిపోయి పూసలు కూడా బయటకు వచ్చేసినాయి. ఈ కిరాయికి పొద్దున అనంగా వెళ్ళాను ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు సాయంత్రం 5 అవ్వస్తుంది. ఇప్పుడు వచ్చి దీనికి టైర్ తీసుకొచ్చిన లేరు. ఇప్పుడు పోనీ ఒకవేళ టైర్ తీసుకొచ్చి పోనీ టైర్ కొడితే 4-5 కొట్లు కాడ అడిగాము ఇక్కడ టైర్ల షాపుల దగ్గర. దీనికి సరిపడా టైర్లు ఎక్కడ దొరకలేదు. మా డ్రైవర్ కష్టాలు ఇలా ఉంటాయి. ఏదో తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుని పొద్దున్నే చీకటితో బయలుదేరి వెళ్ళాను. కానీ మన టైం పోగలేక ఇలాగ జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మన కష్టాలు ఇలాగే ఉంటాయి. మన వీడియోని కనుక నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అలాగే ఎప్పుడైనా ఎలాంటి జనరేటర్లు కానీ ఎలాంటి లాక్కెళ్ళే వెహికల్ ఏదైనా ఉంటే సపరేట్గా ఇంకో స్టెపిన్ టైర్ మన వ్యాన్కి ఎలాగ ఉంటాయో అలాగే స్టెపిన్ టైర్లు కూడా ఇంకోటి తీసుకుని వెళ్తాం, చాలా మంచిది. నాలాగా ఇంకొకరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి మనకి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఎవరైనా సరే అలాంటి వెహికల్స్ ఎప్పుడైనా లాక్కెళ్ళేటప్పుడు జనరేటర్లు కానీ లేకపోతే ట్రాక్టర్ ట్రక్కులు కానీ లాక్కెళ్ళే వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి చెప్తున్నాను. దయచేసి ఎవరైనా సరే అలాంటి లాక్కెళ్ళేటప్పుడు ఇంకో స్టెపిన్ టైర్ అనేది పట్టుకెళ్ళటం వెంట చాలా మంచిది. మనకే టైం సేవ్ అయింది, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆల్రెడీ దీనికి 2 ప్యాచీలు ఇచ్చిన ఒకటి కూడా కాదు, కానీ మన సుడి బాగోలేదు. మళ్ళీ 2 కిలోమీటర్ల లాగా సాయంత్రం పగిలిపోయింది. ఇక టైర్లు కొట్టానే మాత్రం బాబు నా దగ్గర ఇలాంటి టైర్లు ఏమి లేవన్నాడు. ఇక తప్పదు, మళ్ళీ ఆ టైర్ వచ్చేదాకా మనకి సాగిరి టయానికి భోజనం ఉండదు, తాగుతా మంచినీళ్ళు కూడా దొరకలేదు. ఇక్కడ ఈ ఎండలో పడి ఇలాగా కూర్చున్నాను. ఇప్పుడు వచ్చి రాలేదు, వస్తున్నాం అన్నారు.